Hi everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి, మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని ఏ రకంగా ఇమాజిన్ చేసుకుంటున్నారు అనేది ఈ రీడింగ్లో చూద్దాము. అలాగే తన హిడెన్ ట్రూత్ మెసేజెస్ కూడా చూద్దాం. ఓకేనా? Jai Shiv Shakti, Jai Mahakali, Mama Papa, please give me divine guidance and crystal clarities. Universe angels, divine spirit guides and master guides, ancestors, please give me divine guidance and crystal clarities. ఓకే, ఇది జనరల్ రీడింగ్ అండి. ఎవరికైతే మీకు రిజనేట్ అయితే తీసుకోండి, ఎవరికైతే రిజనేట్ కావట్లేదో అది వీడియోని స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? బట్ ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ కామెంట్ రూపంలో యూనివర్స్కి శివశక్తికి గ్రాటిట్యూడ్ తెలపండి. ఎవరైతే మీ ఎనర్జీని ఇక్కడ ఎక్స్చేంజ్ చేస్తారో డెఫినెట్గా మీకు ఈ రీడింగ్ 100% కాకపోయినా 60% మీకు రిజనేట్ అవుతుంది. ఓకేనా? ఇంకా 40% పూర్తిగా మీకు రిజనేట్ కావాలి అంటే మీరు పర్సనల్ రీడింగ్స్లోకి డెఫినెట్గా రావాల్సిందే. ఓకేనా? పర్సనల్ రీడింగ్ తీసుకొని మీ రిలేషన్ పరంగా మీకు ఒక క్లారిటీని తీసుకొచ్చేయండి, లేకుండా జస్ట్ ఒక భ్రమలో అయితే బతకొద్దు. ఓకేనా? సో ఇవి జనరల్ రీడింగ్స్ కాబట్టి చాలామంది చూస్తారు కాబట్టి మీకంటూ ఏ పాయింట్స్ రిజనేట్ అవుతున్నాయి అనేది మీరు తీసుకోండి. ఏదైతే పాయింట్ మీకు రిజనేట్ కావట్లేదో అది వేరే వాళ్ళకి వదిలేయండి, వేరే వాళ్ళకి రిజనేట్ అవుతుంది. ఓకేనా? సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళైతే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ రూపంలో ఈ శివశక్తికి గ్రాటిట్యూడ్ తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోని లైక్ చేస్తూ అండ్ కామెంట్ రూపంలో శివశక్తికి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలి నా ఛానల్ మీద. సో డెఫినెట్గా శివశక్తి ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం మన అందరం కలిసి. ఓకేనా? ఓకే, జై శివశక్తి, జై మహాకాళి. నా ఛానల్లో ఎవరు వచ్చినా సరే వాళ్ళు చాలా స్పిరిచువాలిటీకి కనెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ శివశక్తికి మీకు ఇష్టమైన దైవం, నేనైతే శివశక్తికి బాగా ప్రేయర్ చేస్తాను, పూజలు చేస్తాను. కాబట్టి మీకు ఎవరైతే ఇష్టమైన దైవం ఉన్నారో ఆ దైవానికి కనెక్ట్ అవ్వాలి. ఎవరైనా సరే మన ఛానల్ చూస్తారు వాళ్ళు, మన ఛానల్లో ఉన్న వాళ్ళు అందరూ శివశక్తికి అయినా లేకపోతే మీరు ఇష్ట దైవానికైనా కనెక్ట్ అవ్వండి, స్పిరిచువాలిటీకి కనెక్ట్ అవ్వండి. ఓకేనా? ఈ ఛానల్ శివశక్తి ఫ్యామిలీ అవ్వాలి త్వరలో, ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలి, శివశక్తి పెద్ద ఫ్యామిలీ అవ్వాలి. ఓం నమ శివాయ, హర మహదేవ, శంభో శంకర, పాహిమం పాహిమం, రక్షమం రక్షమం. పాపా, నా యూస్ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటో ప్లీజ్ పాపా గైడ్ చేయండి నాకు. ప్లీజ్ పాపా గివ్ మీ హాలర్ ఇంట్యూషన్ పవర్స్ అండ్ డివైన్ పవర్స్. చాలామంది పర్సనల్ రీడింగ్స్ తీసుకున్న వాళ్ళందరూ చాలా శుభవార్తలు చెప్తున్నారు. ఆ విషయంలో నేను థ్యాంక్ యూ సో మచ్ నా శివశక్తికి చెప్పాలి. నేను ఎప్పుడు గ్రాటిట్యూడ్ చెప్తూనే ఉంటాను. పాపా, థ్యాంక్ యూ సో మచ్, యువర్ బ్లెస్సింగ్స్, యువర్ సపోర్టింగ్, యువర్ ప్రొటెక్షన్స్, యువర్ గైడెన్స్. పాపా థ్యాంక్ యూ. జై శివశక్తి, జై మహాకాళి. ప్లీజ్ నాతో ఎప్పుడు ఇలాగ ఉండి మీరు గైడెన్స్ ఇవ్వండి పాపా. మీరు ఏదైతే నాకు సోల్ పర్పస్ ఇచ్చారో దానిలో నేను సక్సెస్ అయి తీరాలి తండ్రి. థ్యాంక్ యూ పాపా. ఓకే, సో వారందరికీ కంగ్రాచులేషన్స్. మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినందుకు అండ్ మీ పర్సన్ నుంచి మీకు కాల్స్ వచ్చినందుకు అందరికీ కంగ్రాచులేషన్స్. ఓకేనా? ఎవరైతే పర్సనల్ రీడింగ్లో నాకు వాట్సాప్కి మెసేజ్ పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ పెడుతున్నారు, మా పర్సన్ వచ్చారు, మా పర్సన్ నుంచి కాల్ వచ్చింది అని నాకు ఎవరైతే మెసేజ్ పెట్టి చెప్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పర్సన్తో దయచేసి కోపాలు వద్దు అండ్ గొడవలు పడొద్దు, కొంచెం కూల్గా ఉండండి. ఏదైనా మాట్లాడుకుంటే ఏదైనా సరే పూర్తిగా క్లారిటీ అనేది వస్తుంది. గొడవలు పడుతూ ఏది రిలేషన్ని బ్యాలెన్స్ చేయలేము, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? జై శివశక్తి. మాట్లాడుకుంటేనే ఏదైనా సాల్వ్ అవుతుంది. మాట్లాడకుండా కోపంగా ఉండి గొడవలు పడుతూ చిరాకు పడుతూ అరుచుకుంటూ ఇలా అయితే ఏ రిలేషన్ బ్యాలెన్స్ కాదు. కోపాన్ని తగ్గించుకోండి అందరూ. అండ్ ఒక్కసారి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళతో కూర్చుని మాట్లాడండి, సాల్వ్ అయిపోతుంది. ఓకేనా? జై శివశక్తి. పాపా ప్లీజ్ గివ్ మీ డివైన్ గైడెన్స్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ డివైన్ గైడెన్స్. నా యువర్స్ పర్సన్ లేట్ నైట్ థాట్స్ పాపా. నా యువర్స్ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ప్లీజ్ గైడ్ చేయండి శివశక్తి, ప్లీజ్ గైడ్ చేయండి. ఓం నమ శివాయ. ఇక్కడి నుంచి తీద్దాం, పాప దగ్గర నుంచి ఫస్ట్. ఇక్కడ 1
శివయ్య ప్లీజ్ గైడ్ చేయండి. లేట్ నైట్ థాట్స్, నా యోస్ పర్సన్ లేట్ నైట్ థాట్స్లో ఏం ఆలోచిస్తున్నారు నా యోస్ గురించి పాప? ప్లీజ్ గివ్ మీ డివైన్ గైడెన్స్ అండ్ క్లిస్ట్ క్లారిటీస్. లేట్ నైట్ థాట్స్. ఓం నమ శివాయ, హర హర మహాదేవ. 6 కార్డ్స్ వచ్చేసినాయి. ఓకే, అండ్ 7 కార్డ్స్ వచ్చినాయి. నేను బాటమ్ ఆఫ్ ది డెక్ తీసుకుంటా ఒకటి. ఓకే, ఏంటి చూద్దాం బాటమ్ ఆఫ్ ది డెక్. బాబోయ్, ఈరోజు మాత్రం మీ పర్సన్ చాలా కోపంగా ఉన్నారు ఏంటో. నేను 3 షార్ట్స్ పెట్టాను, అక్కడ కూడా ఇదే కార్డు పద్దాకు వస్తుంది. ఓకే, ఎందుకో తెలియదు కానీ మీ పర్సన్ చాలా చోట్ల కోపంగానే ఉంటున్నారు. ఆ కోపం మీ మీద లేదా తోడ్పాటి మీద, అసలు ఎవరి మీద ఈ కోపం ఈ పర్సన్కి? ఎందుకు ఇంత సీరియస్ ఎనర్జీలో ఉన్నారు? ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు? ఎందుకు ఇంత ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్? ఇది నేను ఫుల్ వీడియో తీస్తాను, ఒకసారి రేపు తీస్తాను ఫుల్ వీడియో అది. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు మనం లేట్ నైట్ థాట్స్ ఏంటో చూద్దాం. ఇంత కోపంగా ఉంటే ఈ లేట్ నైట్ థాట్స్ కూల్గా ఉన్నాయో లేవో భయం వేస్తుంది. ఓ నైస్, లవ్ యూ సో మచ్ పాప. ఫస్ట్ కార్డ్ ఇక్కడి నుంచి తీశాను శివశక్తి దగ్గర. పాప, నా యోస్కి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి పాప, ప్లీజ్ పాప. డెఫినెట్గా మీ పర్సన్ రీయూనియన్ గురించి ఆలోచిస్తున్నారు మీతో. ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా? మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అదే కార్డు మనకు వస్తుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో. సో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు లేట్ నైట్ థాట్స్ అంటే, మీతో రీయూనియన్ కావాలి మీ పర్సన్కి, మీతో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఇంకొకటి, మీతో ఎమోషనల్ బాండింగ్ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ మీరు లేకుండా చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారండి. ఎనర్జీ అర్థమైపోతుంది. ఓకే, మీరు లేకుండా మీ పర్సన్ అయితే చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు, చాలా ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు. ఏదేమైనా మీ పర్సన్ చాలా ఎమోషనల్గా మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు, ఎమోషనల్ బాండింగ్ కావాలని కోరుకుంటున్నారు. కప్స్ ఏం చూపిస్తుందంటే ఎమోషనల్స్నే చూపిస్తుంది. మీతో రీయూనియన్కి రావాలనుకుంటున్నారు, రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మీ ప్రేమ కావాలి మీ పర్సన్కి, మీ కేరింగ్ కావాలి, మీ పొసెసివ్నెస్ కావాలి. మీరు ఎంత పొసెసివ్నెస్ ఫీల్ అవుతారో మీ పర్సన్ విషయంలో, అదంతా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో చూడాలనుకుంటున్నారు, తన లైఫ్లో చూడాలనుకుంటున్నారు, మీరు తన లైఫ్లో రావాలని కోరుకుంటున్నారు. 5 of Pentacles, the Chariot, ఓకే, Wheel of Fortune, Late Night Thoughts, 10 of Wands, 5 of Swords. సిచ్యువేషన్ బాగాలేదు. Queen of Cups, and last one, King of Swords. పోరాడుతున్నారు మీ పర్సన్, యుద్ధమే చేస్తున్నారు, ఒక యుద్ధం చేస్తున్నారు అన్నమాట. ఆబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు తన లైఫ్లో. గొడవలు, ఆర్గ్యుమెంట్స్, ఫైటింగ్స్, సిచ్యువేషన్ బర్డెన్, మోయలేని భారాన్ని మోస్తున్నారు తను. ఇష్టం లేని భారాన్ని మోస్తున్నారు, కష్టంగా మోస్తున్నారు. ఆర్గ్యుమెంట్స్ ఫేస్ చేస్తున్నారు. కొంతమంది పర్సనల్ లైఫ్లో కూడా ఫైనాన్షియల్ ఇష్యూ ఉందండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంది, ఫైనాన్షియల్ పరంగా తను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అనిపిస్తుంది. బట్ చూద్దాం, క్లారిఫికేషన్ చేస్తూ ముందుకెళ్దాం మనం. ఓకేనా? ఓకే, ప్లీజ్ గివ్ మీ డివైన్ గైడెన్స్ పాపా. Ace of Cups clarification, Ace of Cups clarification, Ace of Cups clarification, 1, 2, Ace of Cups, and 5 of Cups clarification, 5 of Cups. Okay, the Chariot, okay, Wheel of Fortune, clarification, 1, 2, 10 of Wands clarification, 10 of Wands clarification, 10 of Wands clarification, and 5 of Swords clarification, 5 of Swords, 5 of Swords,
అండ్ క్వీన్ ఆఫ్ కప్స్. బ్యాక్గ్రౌండ్ వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి. అన్ని డోర్స్ క్లోజ్ చేసినా కూడా ప్రాబ్లంగా ఉంది, బయట నుంచి వాయిస్ వస్తుంది. కింగ్ ఆఫ్ సోర్స్. ఓకే, అన్ని క్లారిఫికేషన్ చేశాను. కింగ్ ఆఫ్ కప్స్. ఓకే, చూద్దాం. ఓం నమ శివాయ, హర మహాదేవ. నేను చెప్పానా వైబ్రేషన్స్, నేను చెప్పానా ఎనర్జీ అందుతుందని. మీ పర్సన్ లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు, చాలా ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారని చెప్పానా నేను. ఈ కార్డుని చూసేసి చెప్పేశాను నేను. ద హెర్మిట్. ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఐసోలేషన్, ఏదో ఉన్నాను అంటూ ఉన్నాను, 100 మంది తన చుట్టూ ఉన్నా కూడా తను ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు. చాలా లోన్లీనెస్ని ఫీల్ అవుతున్నారు, చాలా ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు. తన ఎనర్జీ హీలింగ్ నడుస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ హెర్మిట్ మూడ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందని అర్థం. తన ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలంటే యూనివర్స్ ఏం చేస్తారంటే తనని పూర్తిగా సైలెంట్ మూడ్లోకి తీసుకెళ్ళిపోతారు, అందరి నుంచి దూరం చేసేస్తారు. అది మీ నుంచి కావచ్చు, పేరెంట్స్ గురించి కాదు, ఫ్రెండ్స్ గురించి, ఎవరి నుంచి అయినా సరే తను సైలెంట్ చేసేస్తారు, తనని దూరం తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే తన ఎనర్జీ ఈ సైలెంట్లోనే ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది, తన ఎనర్జీ హీలింగ్ స్టార్ట్ అవుతుంది. సో ద హెర్మిట్ ఇక్కడ ఏంటి, మీ పర్సన్ ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు. ఒక నిజం చెప్పాలంటే ఒక రకంగా ఒక జీవోత్సవం అంటారు చూసారా, అలా బతుకుతున్నారనమాట మీరు లేకుండా. ఓకే, చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు, చాలా ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు, చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు. ఎందుకు? మీ రిలేషన్ కోసం, మీతో రీయూనియన్ కోసం, మీతో కలిసి బతకటం కోసం తను చాలా డీప్ థింకింగ్. ఏంటి అంటే మీ రిలేషన్ పరంగా పాసిబిలిటీస్ ఎలా రీయూనియన్లోకి రావాలి, ఎలా రీస్టార్ట్ చేయాలి నా పర్సన్తో అనేది చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే నడుస్తుంది. చాలా ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు. ఎస్, డెఫినెట్గా అండి, డోంట్ వరీ. మీ పర్సన్ ఈ లేట్ నైట్ థాట్స్లో ఎలా ఉంది అంటే లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు. ఓకే, చాలా ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు. అండ్ తన ఎనర్జీ హీల్ అవుతుంది, చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ రిలేషన్లో రీయూనియన్ కోసం, రీస్టార్ట్ కోసం. సో మీ పర్సన్ యాక్షన్ మోడ్లోకి రావాలనుకుంటున్నారు. నైట్ ఆఫ్ వాన్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే మీ పర్సన్ చాలా ఫైర్ ఎనర్జీలో ఉన్నారు. కింగ్ ఆఫ్ సోర్స్ కూడా అదే చెప్తుంది. కింగ్ ఆఫ్ సోర్స్ ఏంటి, చాలా స్పీడ్, అసలు ఎంత కోపం అంటే రగిలిపోతుంది అనమాట తనకి. ఎవరైనా ఎదురుగా వచ్చి ఈ రిలేషన్ వద్దు, ఈ అమ్మాయి కరెక్ట్ కాదు, ఈ అబ్బాయి కరెక్ట్ కాదు అని చెప్తే చంపి పడేయాలనిపిస్తుంది, అంత కోపంగా ఉన్నారు మీ పర్సన్. సో మీ విషయంలో మీ పర్సన్ చాలా సీరియస్ అయిపోయారు. ఒకప్పుడు ఎవరికైతే ఇంపార్టెంట్ ఇచ్చారో వాళ్ళ దగ్గర ఇక్కడ సీరియస్నెస్ చూపిస్తున్నారు ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు మీ పర్సన్ ఏంటి, యాక్షన్ మోడ్లోకి రావాలనుకుంటున్నారు. ఎందుకు? రీయూనియన్లోకి రావడానికి, రీస్టార్ట్ చేయడానికి, మీతో కమిట్మెంట్ కోరుకుంటున్నారు. మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారు. నైట్ ఆఫ్ వాన్స్, ఫైర్ ఎనర్జీలో ఉన్నారు. ముక్కు మీద కోపం అంటారు చూసారు, ఫైర్ ఎనర్జీ రగిలిపోతుంది ఆయనకి. ఇక్కడ ఏం చేస్తున్నారు మీ పర్సన్, చాలా ఫ్యాషనేట్గా ఉన్నారనమాట. ఏదేమైనా సరే నా పర్సన్తో ఫ్యాషనేట్గా నువ్వు బిగినింగ్ చేయాలి, ఎమోషనల్గా నా పర్సన్తో నేను కనెక్ట్ అవ్వాలి, నా పర్సన్ ప్రేమ నాకు కావాలి. చాలా ఇక్కడ ఈ నైట్ ఆఫ్ వాన్స్ ఫ్యాషన్ ఉంది, ఇష్టం ఉంది, కోరిక ఉంది, రొమాంటిక్ థాట్స్ ఉన్నాయి, రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి, రొమాంటిక్ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు మీతో, ఎమోషనల్గా మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు, ఎమోషనల్ బాండింగ్ కోరుకుంటున్నారు, మీతో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అదే ఆలోచిస్తున్నారు మీ పర్సన్. డెఫినెట్గా మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు. మీ రిలేషన్లో ఫ్యాషన్గా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు, మీ మీద ఇష్టాన్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు, మీకోసం యాక్షన్ మూడ్లోకి రావాలనుకుంటున్నారు. ఓకే, ఎందుకు యాక్షన్ మూడ్ అంటే మీతో రీయూనియన్లోకి రావడానికి, మీ రిలేషన్లో తిరిగి మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి. 5 ఆఫ్ పెంటికల్స్. ఎస్, అది ఎందుకు, ఏ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారో అది థర్డ్ పార్టీ, పేరెంట్సే కావచ్చు, ఆ థర్డ్ పార్టీ. లేదు మీ పర్సన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోతే ఒక టాక్సిక్ వైఫ్, టాక్సిక్ హస్బెండే కావచ్చు. లేదు మీ పర్సన్, మీరు మ్యారేజ్ అయిపోయింది, మీ పర్సన్ వేరే అమ్మాయి దగ్గరికి, వేరే లవర్ ఉన్నారో ఆ లవర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, అది థర్డ్ పార్టీ అవుతుంది. సో మీ పర్సన్ ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో
ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర మీ పర్సన్ చాలా పూర్తిగా స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు. ఓకేనా, స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు. సో మీ పర్సన్ ఆ స్టక్ ఎనర్జీలో తను చాలా లాస్ ఫీల్ అవుతున్నారు. ఫైనాన్స్ లాస్ ఫీల్ అవుతున్నారు, ఎనర్జీ లాస్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఓకే, తన టైం ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో తన టైం ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ చేశారు, అండ్ ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. బట్ ఏమైంది చివరికి, ఏ సిచ్యువేషన్లో తను ఇదంతా ఇన్వెస్ట్మెంట్ చేశారో అక్కడ తను అంత లాస్ అయ్యి వాకవే చేయబోతున్నారు. అర్థమవుతుందా మీకు? అర్థమైందా? ఏ స్టక్ ఎనర్జీలో అయితే మీ పర్సన్ ఎంతో ఉత్సాహంగా వాళ్ళకి ఇంపార్టెంట్ ఇచ్చారో అక్కడ ఎంత తన కష్టాన్ని ఇన్వెస్ట్మెంట్ చేశారు, తన సుఖాన్ని ఇన్వెస్ట్మెంట్ చేశారు, తన ఎనర్జీని, తన ఫైనాన్స్ని, అన్నిటిని ఇన్వెస్ట్మెంట్ చేశారు, టైంని. బట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారో అక్కడ అంత లాస్ అయిపోయారు మీ పర్సన్. ఓకే, ఆ లాస్ అయిపోయి అక్కడ తను చాలా చాలా సిక్ అయిపోయారు. అక్కడి నుంచి బయటకు వచ్చారనుకుంటున్నారు. మానసికంగా తను కుంగిపోయారు. ఎక్కడైతే తను ఇన్వెస్ట్మెంట్ చేశారో మానసికంగా కుంగిపోయారు. ఆ సిచ్యువేషన్ నుంచి, ఆ స్టక్ ఎనర్జీ నుంచి మీ పర్సన్ ఒకవే చేశారనుకుంటున్నారు. ఆ స్టక్ ఎనర్జీలో మీ పర్సన్ ఎవరైతే మ్యానిపులేటింగ్ చేస్తున్నారో ఆ పర్సన్ని పూర్తిగా కట్ ఆఫ్ చేసేయాలనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరైతే పర్సన్స్ సోషల్ మీడియాలో మీట్ అయ్యారో, సోషల్ మీడియాలో మీరు అందరు కలిశారో, ఎవరైతే కలిశారో అక్కడ మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. 100% నైట్ పూట మిమ్మల్ని మీ పర్సన్ 100% స్టాక్ చేస్తున్నారు. మీ మీద ఒక కన్నేసి ఉంచారు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎంతసేపు ఆన్లైన్లో ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎవరిని ఫాలో అవుతున్నారు, ఎవరిని చేస్తున్నారు, అండ్ వాట్సాప్లో కూడా ఎంతసేపు ఆన్లైన్లో ఉంటున్నారు. ఇదంతా మీ పర్సన్ అయితే మిమ్మల్ని పక్కాగా నైట్ పూట అబ్జర్వ్ చేస్తున్నారు, మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అండ్ ఒక స్టక్ ఎనర్జీ నుంచి తను పూర్తిగా ఎక్కడైతే తను ఇన్వెస్ట్మెంట్ చేశాడో అన్ని ఫైనాన్షియల్ కానీ, ఎనర్జీ కానీ, టైం కానీ అక్కడ తను పూర్తిగా లాస్ అయ్యారు. సో ఆ స్టక్ ఎనర్జీ నుంచి పూర్తిగా వాకవే చేసేస్తున్నారు. అండ్ మిమ్మల్ని నైట్ పూట మాత్రమే 100% ఎవరైతే మేము సోషల్ మీడియాలో మీట్ అయ్యారో మీ లవర్ని, సో అక్కడ మీ పర్సన్ 100% స్టాక్ చేస్తున్నారు. అండ్ వాట్సాప్లో కూడా స్టాక్ చేస్తున్నారు. ఆన్లైన్లో ఎంతసేపు ఉంటున్నారు, ఎంతసేపు ఉండట్లేదు, స్టాకింగ్ మాత్రం నడుస్తుంది మీ మీద. అంటే మీ మీద ఒక కన్నేసి ఉంచారు మీ పర్సన్. ఓకే, ద చారియట్ ఏం చెప్తుంది? ద చారియట్, ద డెవిల్, ఎస్. అండ్ ఫాస్ట్ టైప్ కర్మబంధంలో స్టక్ అయి ఉన్నారండి మీ పర్సన్. మీరు తప్పించుదామన్నా కూడా తప్పించలేనిది పాస్ట్ టైప్ కర్మబంధం. ఏంటి, నా పర్సన్ అక్కడికి వెళ్ళటం ఏంటి అనేది మీరు ఒక ప్రశ్న అడిగినా కూడా మీ పర్సన్ పాస్ట్ టైప్ కర్మబంధాన్ని ఎవ్వరు తప్పించలేరు. కర్మ అనేది బ్యాలెన్స్ చేసుకుని తీరాల్సిందేనండి ఎవరైనా సరే. గత జన్మలో మనం ఎవరితో ఏం చేసి వచ్చామో, వాళ్ళని బాధ పెట్టామా, నరకం చూపించామా, ఆ మాటలతో హింసించామా, కొట్టామా, తిట్టామా, వాళ్ళని చీట్ చేసామా, డబ్బులు తీసుకుని ఇవ్వలేదా, ఎనీథింగ్ మీరు ఏదైతే చేసి ఉంటారో గత జన్మలో ఆ పాపం మనల్ని ఈ జన్మలో వదిలిపెట్టదు. ఇప్పుడైతే కలియుగంలో ఇప్పుడు ఈరోజు చేస్తే రేపటి గల్లా మనకి ఆ పాపం తగులుతుంది. ఎందుకంటే కలియుగంలో అన్ని స్పీడ్ ఎనర్జీ నడుస్తుంది. ఓకే, సో ఇప్పుడే మీ పర్సన్ పాస్ట్ లైఫ్ కర్మబంధంలో ఉన్నారు. ద డెవిల్ ఎనర్జీ దగ్గర ఉన్నారు. టాక్సిక్ రిలేషన్లో స్టక్ అయిపోయి ఉన్నారు మీ పర్సన్. ఓకే, ఈ టాక్సిక్ రిలేషన్ ఏంటి అంటే మీ పర్సన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది ఇప్పుడు వరకు. ఓకే, ఇక్కడ ఈ టాక్సిక్ మదర్ ఎనర్జీ కావచ్చు, సిస్టర్ ఎనర్జీ కావచ్చు, ఓకే, ఇంకా తన అదర్ లవర్ కావచ్చు, లేదా టాక్సిక్ వైఫ్ కావచ్చు, టాక్సిక్ హస్బెండ్ కావచ్చు. డెవిల్ ఎనర్జీ పాస్ట్ టైప్ కర్మబంధంలో మీ పర్సన్ స్టక్ ఎనర్జీ ఉన్నారు. ద డెవిల్ అండ్ 6 of cups ఏం చూపిస్తుంది అంటే పాస్ట్ టైప్ బంధాన్ని కూడా చూపిస్తుంది మీ పర్సన్. సో మీ పర్సన్ ఆ పాస్ట్ టైప్ కర్మాబంధం నుంచి కూడా మీ పర్సన్ ద చారియట్ బయటకు వచ్చారనుకుంటున్నారు. ఓకే, బయటకు వచ్చేస్తున్నారు డెఫినెట్గా. ద చారియట్ అంటే మేజర్ అర్కానా కార్డు కాబట్టి డెఫినెట్గా ఈ పాస్ట్ టైప్ కర్మాబంధం నుంచి తను బయటికి వచ్చారనుకుంటున్నారు. అండ్ ఇంకొక మీనింగ్ కూడా ఇక్కడ ఏం చూపిస్తుందంటే ఏంటి, మీ పర్సన్ మీ విషయంలో చాలా క్రేవింగ్ ఫీల్ అవుతున్నారు. క్రేవింగ్, నా పర్సన్ని నేను కలవాలి, నా పర్సన్తో నేను మాట్లాడాలి, నా పర్సన్తో నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి,
నా పర్సన్తో టైం స్పెండ్ చేయాలి, నా పర్సన్ నాకు చాలా గుర్తొస్తుంది, తనకి దూరమై నేను ఎంత బాధపడ్డాను, నేను తన మీద ఎన్ని ఫీలింగ్స్ పెంచుకున్నాను, ఎంత ప్రేమను పెంచుకున్నాను, ప్రతి విషయం నా పర్సన్కి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇలా కూడా ఆలోచిస్తున్నారు కొంతమంది. సో కొంతమంది పర్సన్ ఏమో, కొంతమంది కాదు, ఇక్కడ జరుగుతున్న ఎనర్జీ చెప్తున్నా. ఒకటి, తను ఎక్కడైతే పాస్ట్ లైఫ్ కర్మబంధంలో స్టక్ ఎనర్జీలో ఉన్నారో ఆ పాస్ట్ లైఫ్ కర్మబంధం నుంచి ఒకవే అయిపోవాలనుకుంటున్నారు. 2, మిస్సింగ్ ఉంది, క్రేవింగ్ ఉంది, మీ విషయంలో తను చాలా పొసెసివ్నెస్ ఉంది, చాలా ప్రొటెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు కానీ యాక్షన్ తీసుకోకపోతే మీరు తన జీవితంలో నుంచి వెళ్ళిపోతారనేది మీ పర్సన్ భయం. అందుకే పొసెసివ్నెస్ ఫీల్ అవటం. లేదు, నా పర్సన్ని నేను సాధించుకుని తీరాలి, నా పర్సన్ నా లైఫ్లో నుంచి వెళ్ళటానికి వీల్లేదు. సో మీ మీద ఫ్యాషన్ కానీ, ఇష్టం కానీ, కోరిక కానీ, క్రేవింగ్ కానీ, తనతో మాట్లాడాలి, తనని కలవాలి, తనతో టైం స్పెండ్ చేయాలి, నా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి, నేను తనని ఎంత మిస్ అవుతున్నానో చెప్పాలి. ఇలా కూడా మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. ఓకే, సో మీ పర్సన్ డెఫినెట్గా ద చారియట్ మీద మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఒకటి, తన కర్మబంధాన్ని రిలీజ్ చేసుకొని, 2, మీ మీద ఉన్న ఇష్టం, మీ మీద ఉన్న కోరిక, మీ మీద ఉన్న ఫీలింగ్స్, మీ మీద ఉన్న ప్రేమ ఎక్స్ప్రెస్ చేయడానికి మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఓకే, ఎందుకంటే ఈ క్షణం, ఈ రోజు, ఈ టైం, అంటే నేను ఏదైతే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ టైం కల్లా నేను యాక్షన్ తీసుకోకపోతే నా జీవితం నుంచి నా పర్సన్ వెళ్ళిపోతుంది అనే ఒక భయంలో ఉన్నారు మీ పర్సన్. సో అందుకని తను ఇప్పటివరకు మీ మీద ఏదైతే అట్రాక్షన్ ఉందో, ఫీలింగ్స్ ఉన్నాయో, క్రేవింగ్ ఉందో, ఫ్యాషన్ ఉందో, తను ఇప్పటివరకు కంట్రోల్ చేసుకున్నారు. బట్ ఇప్పుడైతే ఇంకా తను కంట్రోల్ చేసుకోకూడదు అనుకుంటున్నారు. టాక్సిక్ కర్మబంధం నుంచి రిలీజ్ అయిపోవాలనుకుంటున్నారు. ఎక్కడైతే తనని కట్టడి చేశారో, ఎక్కడైతే తను మ్యానిపులేటింగ్ చేశారో, ఎక్కడైతే తనని హ్యాంగ్మెంట్ పొజిషన్లో ఉంచారో, ఏ డెవిల్ ఎనర్జీ అయితే తనని టార్చర్ చేస్తుందో ఆ సిచ్యువేషన్స్ నుంచి పూర్తిగా ఒకవే చేసేయాలనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి, మీ పర్సన్ మీ విషయంలో చాలా మిస్సింగ్ ఉంది, తను మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, మీ విషయంలో చాలా క్రేవింగ్ ఫీల్ అవుతున్నారు. సో మీతో టైం స్పెండ్ చేయాలని ఉంది మీ పర్సన్కి, మీతో చాలా కబుర్లు చెప్పాలని ఉంది మీ పర్సన్కి. తను ఎంత ఫీల్ అవుతున్నారు, మీ మీద తనకి ఎన్ని ఫీలింగ్స్ ఉన్నాయి, నిన్ను ఎంత పొసెసివ్నెస్గా చూసుకోవాలనుకుంటున్నారు, మొత్తం మీతో చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 10 ఆఫ్ కప్స్, అండ్ ఫ్యామిలీ పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది ఇక్కడ. ఫ్యామిలీ ఫైటింగ్స్, కర్మబంధం, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇక్కడ చూపిస్తుంది కదా, ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, కర్మబంధం, పాస్ట్ లైఫ్ కర్మబంధం. ఇక్కడ డెవిల్ ఎనర్జీ నుంచి బయటకు వస్తున్నారు అండ్ మీ మిస్సింగ్కి మీ దగ్గరికి వచ్చేస్తున్నారు ఉండలేక, మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నారు ఇక్కడ. ఎందుకంటే టూ మచ్గా మిస్ అవుతున్నారు. 6 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ కప్స్ పాస్ట్ లైఫ్ కర్మబంధాన్ని చూపిస్తుంది. 6 ఆఫ్ కప్స్ మిమ్మల్ని మిస్ అవటం కూడా చూపిస్తుంది. టెన్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ చేద్దాం. 10 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ పాప. ఫ్యామిలీ అండి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ 100%. ఈ ఫ్యామిలీ పేరెంట్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఆల్రెడీ మీ పర్సన్కి మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చు. 2 సిచ్యువేషన్స్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఈ ఫ్యామిలీ మీ పర్సన్ పేరెంట్స్ అయి ఉండొచ్చు ఒకటి. 2 ఏంటంటే ఆల్రెడీ మీ పర్సన్కి మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చు. ఒక టాక్సిక్ వైఫ్తో, ఒక టాక్సిక్ హస్బెండ్తో ఆల్రెడీ మీ పర్సన్కి మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చు. సో ఈ టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్స్తో మీ పర్సన్కి ఫైటింగ్ నడుస్తుంది, కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. సో మీ పర్సన్ లేట్ థాట్స్లో ఏం ఆలోచిస్తున్నారు, ఎక్కడైతే నేను కర్మబంధాన్ని ఫేస్ చేస్తున్నానో, ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నానో, ఏ ఫ్యామిలీ అయితే నాకు ఇంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో, ఎంత ఆర్గ్యుమెంట్స్ చేస్తుందో, ఎంత మ్యానిపులేటింగ్ చేస్తుందో, నన్ను ఎంత కండిషన్స్ పెడుతుందో, ఎంత కంట్రోల్ చేస్తుందో, ఆ సిచ్యువేషన్ నేను ఎండ్ చేసి పడేయాలనుకుంటున్నారు మీ పర్సన్. లేట్ నైట్ థాట్స్లో ఎండ్ చేసేయాలనుకుంటున్నారు. ఇంకా ఆ ఫ్యామిలీతో తను బ్యాలెన్స్ కాలేకపోతున్నారు. ఎందుకంటే వెరీ టాక్సిక్ పర్సన్స్, టాక్సిక్ ఫ్యామిలీ, సెల్ఫిష్ ఫ్యామిలీ, వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళ చెప్పు చేతలోనే ఉండాలని కోరుకుంటున్నారు. మరి మీ పర్సన్ సంతోషం వద్దు, మీ పర్సన్ హ్యాపీనెస్ వద్దు వాళ్ళకి.
మీ పర్సన్ సుఖంగా బతకటం వద్దు వాళ్ళకి. మీ పర్సన్ని వాళ్ళ చెప్పు చేతుల్లో నడిపించాలని చూస్తున్నారు, వాళ్ళ కంట్రోల్లో ఉంచుకోవాలని చూస్తున్నారు, వాళ్ళు చెప్పిందే చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ ఇప్పటివరకు అలా మ్యానిపులేటింగ్ చేసి మీ పర్సన్ పూర్తిగా అక్కడ స్టక్ అయిపోయేటట్టు చేశారు. ఉన్నవి లేనివి ఉన్నవి మ్యానిపులేటింగ్ చేసి పెట్టేశారు మీ పర్సన్ని. మీ పర్సన్లో భయాన్ని నింపేశారు ఇప్పటివరకు. సో ఆ భయాన్ని నింపి పెట్టారు. మీ పర్సన్ మనసుని ఏమైనా మార్చగలిగారా? ఆ థర్డ్ పార్టీ మీ పర్సన్ మనసుని ఏమైనా మార్చగలిగారా? వాళ్ళు మ్యానిపులేటింగ్ చేశారు కానీ మీ పర్సన్ మైండ్ని మార్చగలిగారు కానీ మీ పర్సన్ మనసుని మార్చలేకపోయారు. ఒకసారి మనసు ఇచ్చినప్పుడు ఆ మనసుని మార్చడం ఎవ్వరి వల్ల కాదు. అర్థమైందా? అన్కండిషనల్ లవ్ ఎవరైతే చేస్తారో ఆ ప్రేమని ఇచ్చినాక ఆ ప్రేమని మళ్ళీ మార్చేసుకోవటం అంత ఈజీ కాదు. నేను టైంపాస్ లవ్ గురించి చెప్పట్లేదు. దయచేసి ఈ రోజుల్లో లవ్లా అదా ఇదా అని మాత్రం అనొద్దు. అన్కండిషనల్ లవ్ గురించి చెప్తున్నాను. ఓకే, సో మీ పర్సన్ మనసు మాత్రం మార్చలేకపోయింది థర్డ్ పార్టీ. మీ పర్సన్ని చాలా కంట్రోల్ చేశారు, చాలా కండిషన్స్ పెట్టారు. మేము చెప్పిందే వినాలి, మా మాట వినాలి, మా మాట జవదాడతాకి వీల్లేదు, మా మాట వినపోతే నువ్వు మాతో ఉండటానికి వీల్లేదు, చాలా కండిషన్స్ పెట్టారు, చాలా కంట్రోల్ చేశారు తనని. బట్ తన కంట్రోల్ చేసిన, కండిషన్ పెట్టిన తన మాటలు, థర్డ్ పార్టీ మాటలు ఎంతవరకు వెళ్ళినాయి? మీ పర్సన్కి జస్ట్ మైండ్ వరకే వెళ్ళగలిగినాయి, తన మనసు వరకు ఆ మాటలు వెళ్ళలేదు. కాబట్టి మీ పర్సన్ తన మనసులో మిమ్మల్ని కూర్చోబెట్టుకున్నారు మహారాజు చేరేసి. సో ఇప్పుడు మీ పర్సన్ తన మైండ్ని చేంజ్ చేసుకుని రాబోతున్నారు. తన మనసులో ఎప్పటి నుంచో ఉన్నారు, ఆల్రెడీ ఎప్పటి నుంచో మనసు ఇచ్చేసారు కాబట్టి మనసులో ఎప్పుడు మీరే ఉన్నారు. మైండ్నే కదా ఇక్కడ మ్యానిపులేటింగ్ చేసి పడేసింది, మైండ్ని మార్చేసింది కదా. మైండ్ని మార్చేసి మైండ్ కంట్రోల్లో పెట్టేసుకున్నారు. వాళ్ళ కంట్రోల్లో మైండ్ కంట్రోల్లో పెట్టుకోవటం, కండిషన్స్ పెట్టడం, మ్యానిపులేటింగ్ చేస్తాం, ఇంకా అన్ని విషయాలు సొసైటీ గురించి, రిలేటివ్స్ గురించి, ఫ్యామిలీస్ గురించి చెప్పి బెదిరించడం. ఎందుకంటే క్యాస్ట్, కల్చర్, ఏజ్ గ్యాప్స్ ఇవన్నీ ఉంటే, స్టేటస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటే వీటి మధ్య డిఫరెన్సెస్ చూపించి బెదిరించటం. ఇలా చేసి మీ పర్సన్ మైండ్ని మ్యానిపులేటింగ్ చేయగలిగారు కానీ థర్డ్ పార్టీ తన మనసుని మ్యానిపులేటింగ్ చేయలేకపోయింది థర్డ్ పార్టీ. ఓకే, సో మీ పర్సన్ తన మైండ్ని చేంజ్ చేసుకుని తన తప్పుని సరిదిద్దుకుని ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదైతే కంట్రోల్స్ పెడుతుందో, ఏదైతే కండిషన్స్ పెడుతుందో, ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయో, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ పూర్తిగా ఎండ్ చేసేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మైండ్ మాట ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మీ పర్సన్ మైండ్ మాట కన్నా మనసు మాటే తనని బాధ పెడుతుంది. మనసులో ఉన్నవాళ్ళు తనని ఉండనివ్వటం లేదు. మనసు చాలా స్ట్రాంగ్గా ఉంది కదా, అలా అని మైండ్ స్ట్రాంగ్గా ఉన్నదని కాదు. మైండ్ త్వరగా చేంజ్ అయిపోగలదు, బట్ మనసుని అంత త్వరగా చేంజ్ చేయలేము. మనం మనసుని అంత త్వరగా చేంజ్ చేయలేము. ఇట్టే మన ఆలోచన చేంజ్ అవుతుంది. చూడండి, ఈరోజు ఈ ఆలోచన ఉంటే రేపు ఆ ఆలోచన ఉండదు. సో మైండ్ త్వరగా అట్రాక్ట్ అవ్వగలదు, త్వరగా చేంజ్ అయిపోగలదు. బట్ మనసు వన్స్ ఒక మనిషికి కానీ మనసు ఇస్తే అంత ఈజీగా మార్చుకోవటం కుదరదు. అది అన్కండిషనల్ లవ్ అయితేనే, టైంపాస్ లవ్ కాదు నేను చెప్పేది. ఓకేనా? సో ఏ థర్డ్ పార్టీ అయితే తను ఇప్పటివరకు కంట్రోల్ చేసి కండిషన్స్ పెట్టిందో, ఏ మైండ్ గేమ్స్ ఆడిందో ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని మీ పర్సన్ ఎండ్ చేసేయాలనుకుంటున్నారు. ఎందుకంటే 24/7 ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో మీ పర్సన్ ఆర్గ్యుమెంట్స్లో ఉంటున్నారు, ఫైటింగ్స్లో ఉంటున్నారు, ఆబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు, కర్మ ఫేస్ చేస్తున్నారు ఆ సిచ్యువేషన్లో. సో ఆ సిచ్యువేషన్ని ఎండ్ చేసేయాలని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు లేట్ నైట్ థాట్స్లో. ఓకే, అండ్ 10 of Wands. మీ పర్సన్ మీకు కాల్ చేసి చాలా విషయాలు చెప్పుకోవాలనుకుంటున్నారు మీతో. కమిట్మెంట్ గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నారు. తన లైఫ్లో ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, తన లైఫ్లో ఎంత బర్డెన్ ఫేస్ చేస్తున్నారు అన్నీ మీకు కాల్ చేసి మాట్లాడాలనుకుంటున్నారు. కమ్యూనికేషన్స్లోకి రావాలనుకుంటున్నారు మీ పర్సన్. మీతో మాట్లాడాలి, మనసు విప్పి మీతో చాలా విషయాలు చెప్పాలండి మీ పర్సన్కి.
ఎందుకంటే థర్డ్ పార్టీ వల్ల తను చాలా చాలా విసుగు చెందారనమాట. సో తను ఏంటి అంటే మీకు కమ్యూనికేషన్స్లోకి వచ్చి మీకు కాల్ చేసి మెసేజ్ చేసి తను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, తన లైఫ్లో ఎంత బర్డెన్ ఉంది, ఎంత రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఆ సిచ్యువేషన్ నుంచి నేను ఎలా బయటపడతాను అండ్ ఏం చేయాలనుకుంటున్నాను, కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నానా ఇవ్వద్దనుకుంటున్నాను, అసలు ఏంటి నా పర్సన్కి ప్రతి విషయం నేను షేర్ చేయాలి, నా లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నానో, ఎంత బర్డెన్ ఫేస్ చేస్తున్నానో, ఎంత సఫర్ అవుతున్నానో నా లైఫ్లో అనేది నా పర్సన్కి నేను తెలియచేయాలి, నా పర్సన్తో నేను మాట్లాడాలి, నేను కమిట్మెంట్ ఇస్తానా ఇవ్వనా అని ఎంతో ఎదురు చూస్తున్నా నా పర్సన్తో నేను మొత్తం విషయాలు షేర్ చేసుకోవాలి. కమ్యూనికేషన్స్ కార్డ్. సో డెఫినెట్గా మీతో మీ పర్సన్ కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు. తన లైఫ్లో ఏదైతే బర్డెన్ ఫేస్ చేస్తున్నారో, ఏదైతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో, ఏదైతే సఫర్ అవుతున్నారో, ఏదైతే రెస్పాన్సిబిలిటీ వల్ల తను రాలేకపోతున్నారో ప్రతి విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. అలాగే మీకు ఇచ్చే కమిట్మెంట్ గురించి కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. కమిట్మెంట్ విషయంలో కొంచెం టైం తీసుకునేటట్టు ఉన్నారు మీ పర్సన్. ఓకే, కమిట్మెంట్ ఇచ్చే విషయంలో కొంచెం టైం తీసుకునేటట్టున్నారు. ఒకటే చెప్పాలనుకుంటున్నారు, తన లైఫ్లో సమ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అయి ఉండొచ్చు, పిల్లల రెస్పాన్సిబిలిటీ అయి ఉండొచ్చు. ఓకే, ఎనీథింగ్. సో ఈ రెస్పాన్సిబిలిటీస్ గురించి మీకు వివరించాలనుకుంటున్నారు, తన స్ట్రగుల్స్ గురించి మీకు వివరించాలనుకుంటున్నారు. ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్. కమిట్మెంట్ ఇస్తాను, ఇవ్వకుండా అయితే ఉండను, బట్ కొంచెం నాకు టైం ఇవ్వని ఇక్కడ అడుగుతారనిపిస్తుంది మీ పర్సన్. నాది ఏదైతే బర్డెన్ ఉందో, ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో వాటి నుంచి నన్ను కొంచెం బయటికి రా నువ్వు, అప్పుడు నేను డెఫినెట్గా కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్. ఇక్కడ మీతో కమ్యూనికేషన్స్లోకి రావాలనుకుంటున్నారు. తన మనసులోని బాధంతా మీతో వివరించాలనుకుంటున్నారు, తన స్ట్రగుల్స్ని వివరించాలనుకుంటున్నారు, తన బర్డెన్ని వివరించాలనుకుంటున్నారు, మీకు ఇచ్చే కమిట్మెంట్ గురించి మాట్లాడాలనుకుంటున్నారు మీ పర్సన్. సూపర్. లేట్ నైట్ థాట్స్లో మంచిగా ఆలోచిస్తారు మీ పర్సన్. అండ్ డోంట్ వరీ, మీ పర్సన్ బయటకు వచ్చేస్తారు. ఎందాకని ఫేస్ చేస్తారు. 5 of Wands, 5 of Swords, 10 of Wands. ఈ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో, ఈ ఆర్గ్యుమెంట్ సిచ్యువేషన్లో, ఈ బర్డెన్లో ఎందాకని ఫేస్ చేస్తారు ఆ సిచ్యువేషన్ మీ పర్సన్. సో ఏం ఆలోచిస్తున్నారు ఇక్కడ? ఏంటి ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ఎక్కడ? థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఓకే, స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఆ స్ట్రగుల్స్ ఏదైనా అయి ఉండొచ్చండి. ఒకవేళ థర్డ్ పార్టీ మీ రిలేషన్ గురించే వద్దనొచ్చు, లేదు ఒకవేళ తన ఫ్యామిలీలోని ఏదైనా స్ట్రగుల్స్ ఉండొచ్చు, ఏ ఆస్తి గురించి కానీ ప్రాపర్టీ గురించి కానీ ఎనీథింగ్ గొడవలు ఉండొచ్చు. ఏదైతే మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, ఆ ఫ్యామిలీలో మీ రిలేషన్ వద్దని ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ప్రాపర్టీ గొడవలు ఉండొచ్చు, బట్ ఫ్యామిలీలో మాత్రం తను హ్యాపీగా లేరు. అది పేరెంట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే తనకి ఆల్రెడీ టాక్సిక్ మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చు. ఎక్కడైతే తన ఫ్యామిలీలో ఉన్నారో అక్కడ మాత్రం తను హ్యాపీగా లేరు, చాలా అన్హ్యాపీగా ఉన్నారు. సో అక్కడ తను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. సో ఈ అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ నుంచి ఎమోషనల్లీ విత్డ్రావల్ అయిపోవాలని మీ పర్సన్ నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. కింగ్ ఆఫ్ వాన్స్. ఒక నిర్ణయానికి వచ్చేయాలనుకుంటున్నారు. ఆ నిర్ణయం ఏంటి? మీ గురించి అయితే చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు మీ పర్సన్. మీ గురించి మీ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు అండ్ మీ లైఫ్లో తిరిగి రావాలని ఉంది. బట్ ఎక్కడైతే తన లైఫ్లో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో, ఎనీ థర్డ్ పార్టీ దగ్గర ఇక్కడ స్ట్రగుల్స్ ఎక్కడైతే ఫేస్ చేస్తున్నారో, సో అది ఫ్యామిలీ కావచ్చు అండ్ పేరెంట్స్ కావచ్చు, ఎనీ థర్డ్ పార్టీ కావచ్చు, ఎక్కడైతే తను స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ ఎమోషనలీ విత్డ్రావల్ అయిపోవాలనుకుంటున్నారు. ఓకే, ఇదే ఆలోచిస్తున్నారు కింగ్ ఆఫ్ వాన్స్. బట్ మీ మీద మాత్రం చాలా అట్రాక్ట్ అవుతున్నారు, మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీ పర్సన్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 7 of Cups. మీరు కాకుండా మీ పర్సనల్ లైఫ్లో ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, మీరు కాకుండా తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎమోషనల్గా మీ పర్సన్ని టార్గెట్ చేశారు, ఎమోషనల్గా మ్యానిపులేటింగ్ చేస్తున్నారు మీ పర్సన్. ఇక్కడ మీ పర్సన్కి మీరు ఒక లక్కీ చామ్ అండి. మీరంటే మీ పర్సన్కి ఇష్టం,
అంతేకాదు మీరు మీ పర్సన్ లైఫ్లో ఉంటే మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారు, మీ పర్సన్కి చాలా కలిసి వస్తుంది కూడా. సో బట్ ఇక్కడ తన లైఫ్లో ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ మదర్ కావచ్చు, లేకపోతే ఎమోషనల్ బాండింగ్ ఎవరితోనో అటాచ్మెంట్ ఉండొచ్చు. సో ఆ అటాచ్మెంట్ నుంచి తను బయటికి రావాలనుకుంటున్నారు. అది మదర్ ఎనర్జీ కావచ్చు, ఎవరితో అయితే కనెక్ట్ అయి ఉన్నారో, ఎవరితో అయితే అటాచ్మెంట్ ఉందో, అది టాక్సిక్ వైఫ్ కావచ్చు, టాక్సిక్ హస్బెండ్ కావచ్చు, అదర్ లవర్ కావచ్చు, అదర్ పేరెంట్స్ కావచ్చు, మదర్ ఎనర్జీ కావచ్చు, ఎనీథింగ్. ఇక్కడ ఎవరితో అయితే తనకి మీరు కాకుండా తన లైఫ్లో ఉన్న ఆప్షన్, ఎవరితో అయితే తను అటాచ్మెంట్ ఫీల్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ వాకవే చేయాలని, చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇక్కడ. ఓకే, 7 of Cups క్లారిఫికేషన్. ఎస్, 2 సిచ్యువేషన్ జగ్లింగ్ చేస్తున్నారు. 7 of Cups క్లారిఫికేషన్. వెయిటింగ్ అండి, అక్కడ నుంచి బయటికి రావటానికి మీ పర్సన్ ఇంకా కొంచెం వెయిట్ చేస్తున్నారు. ఎస్, వస్తారు కానీ కొంచెం టైం పడుతుంది. నైట్ ఆఫ్ పెంటికల్. ఈ ఏదైతే మీరు కాకుండా తన లైఫ్లో ఆప్షన్ ఉందో ఆ అటాచ్మెంట్ నుంచి బయటికి రావడానికి మీ పర్సన్కి ఇంకా కొంచెం టైం పడుతుంది. మీ పర్సన్ కూడా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. తను ఇంకా స్ట్రెంగ్త్ కావాలి, ఎందుకంటే తన లైఫ్లో ఉంది బర్డెన్. ఆ బర్డెన్ ఏంటి? తన రెస్పాన్సిబిలిటీస్. ఆ రెస్పాన్సిబిలిటీస్ని వదిలేసి ఈజీగా రావటం తనకి అవ్వటం లేదు అక్కడ. సో ఆ బర్డెన్ని, ఆ రెస్పాన్సిబిలిటీస్ని, ఆ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ని, ఆర్గ్యుమెంట్ సిచ్యువేషన్ని పూర్తిగా రిలీజ్ చేయాలంటే తనకి డివైన్ స్ట్రెంగ్త్ కావాలి. ఆ స్ట్రెంగ్త్ కోసం వెయిటింగ్ ఇక్కడ. సో డెఫినెట్గా వచ్చేస్తారు, వెయిట్ చేస్తున్నారు బయటకు వచ్చేయడానికి. బట్ ఇక్కడ మీ పర్సన్ అక్కడి నుంచి బయటకు వచ్చి మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. నైట్ ఆఫ్ పెంటికల్. నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఏంటి? కమిట్మెంట్ మాత్రం పక్కా ఇచ్చి తీరుతారు, బట్ కమిట్మెంట్ ఇచ్చే విధానం మాత్రం కొంచెం టైం పడుతుంది. మీరు వెయిట్ చేయాలి. ఇక్కడ వెయిటింగ్ కనిపిస్తుంది కదా, సో మీరు వెయిట్ చేయాలి. మీ పర్సన్ డెఫినెట్గా ఏదైతే మీరు కాకుండా ఆప్షన్లో స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారో ఆ స్టక్ ఎనర్జీ నుంచి తప్పకుండా వాకవే చేసేస్తారు. అండ్ కొంచెం మీరు కూడా పేషెన్సీతో వెయిట్ చేయండి. కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ, 3 of Cups. ఎస్, డెఫినెట్గా మీకోసం, మీ రిలేషన్ కోసం తను ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుంటారండి. ఏదైతే థర్డ్ పార్టీ తన్ని కంట్రోల్ ఎనర్జీ పెట్టిందో, ఏదైతే థర్డ్ పార్టీ తన్ని చాలా అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్కి ఫేస్ చేస్తున్నారో, ఏ థర్డ్ పార్టీ దగ్గర అయితే మీ పర్సన్ అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో, ఎక్కడైతే బర్డెన్ ఫేస్ చేస్తున్నారో, ఎక్కడైతే సఫర్ అవుతున్నారో ఆ థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ పూర్తిగా ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుంటారు. 3 of Cups క్లారిఫికేషన్. ఎస్, 3 of Cups లాస్ట్ వన్. ఎస్ ఎస్ 3 of Cups థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి వాకవే చేస్తారు. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ చాలా మ్యానిపులేటింగ్ చేస్తుంది అనమాట. మీ పర్సన్ కూడా హార్డ్ వర్క్ ఏం చేస్తున్నారు? థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి వాకవే చేయడానికి కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఒకవేళ ఫైనాన్షియల్ పరంగా థర్డ్ పార్టీకి ఏమైనా ఇవ్వాలనుకోండి, సో తను కెరియర్ పరంగా కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని రిలీజ్ చేసేయాలి తన లైఫ్లో నుంచి. ఇంకొకటి, ఆ ఎనర్జీ నుంచి బయటికి రావడానికి హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్ పరంగా కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎందుకు? ఈ థర్డ్ పార్టీ రెస్పాన్సిబిలిటీ అంటున్నారు కదా, ఆ రెస్పాన్సిబిలిటీకి తను ఏమైనా మనీ ఇవ్వాలి అనేది ఉంటే, సో ఆ విధంగా కూడా మీ పర్సన్ కెరియర్ పరంగా కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో ఏదైతే థర్డ్ పార్టీ ఉందో ఆ థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. థర్డ్ పార్టీ విషయంలో అయితే మీ పర్సన్ అసలు ఎమోషనల్స్ చూపించట్లేదు, చాలా ప్రాక్టికల్గా ఉన్నారు, చాలా సీరియస్గా ఉన్నారు, చాలా కోపంగా ఉన్నారు. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కట్ ఆఫ్ చేసే ఉద్దేశంతోనే ఉన్నారు. సో హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి డెఫినెట్గా ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుని బయటకు వచ్చేస్తారు, మూవ్ ఆన్ అయిపోతారు అక్కడి నుంచి. ఓకేనా? ఇదండి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్లో ఆలోచిస్తుంది. 100% మీ పర్సన్ మీ విషయంలో అయితే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. బట్ థర్డ్ పార్టీ విషయంలో మాత్రం చాలా కర్మ అనేది అనుభవిస్తున్నారు మీ పర్సన్. ఓకే, అంత కర్మ అనుభవిస్తున్నారు అంటే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంత ఈజీగా వదిలేయడానికి లేదు, ఎందుకంటే అది పాస్ట్ కర్మాబంధం కాబట్టి. ఆ కర్మాబంధం నుంచి తను ఒకవే చేయాలన్నా కూడా తనకి స్ట్రెంగ్త్ కావాలి. ఎందుకంటే అక్కడ బర్డెన్, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. అది ఫ్యామిలీ వెళ్తున్నారు కాబట్టి తన మదర్ ఎనర్జీ కావచ్చు, పేరెంట్స్ అంటే వాళ్ళ ఇద్దరు రెస్పాన్సిబిలిటీ ఉండొచ్చు మీ పర్సన్కి. సో ఇక్కడ 8 of Pentacles ఏం చూపిస్తుంది? తను హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఏంటి, ఒకవేళ తన రెస్పాన్సిబిలిటీకి వాళ్ళకి ఏమైనా మనీ ఇవ్వాలి అనుకుంటే ఆ రకంగా కెరియర్ పరంగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. లేదు, ఆ సిచ్యువేషన్ నుంచే, ఆ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి, ఆ పాస్ట్ లైఫ్ కర్మబంధం నుంచే తను బయటికి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ హార్డ్ వర్క్ చేస్తున్నారని కూడా అర్థం ఇక్కడ. ఓకేనా? సో మీ పర్సన్ మాత్రం ఫస్ట్ కార్డ్ మనకి రీయూనియన్ కనిపించింది కాబట్టి తను మాత్రం చాలా లోన్లీనెస్ అయితే ఫీల్ అవుతున్నారు మీ విషయంలో, చాలా ఒంటరితనాన్ని అయితే ఫీల్ అవుతున్నారు. తప్పకుండా మీ విషయంలో తను మాత్రం
యాక్షన్ మాత్రం పక్కా తీసుకుని తీరుతారు. కాకపోతే కొంచెం టైం పడుతుంది మీ లైఫ్లో తిరిగి రావడానికి అండ్ కమిట్మెంట్ ఇవ్వడానికి. ఓకేనా? టైం అనేది కొంచెం పడుతుంది. ఓకేనా? అండ్ హైడెన్ ట్రూత్ మెసేజెస్ ఏంటో చూద్దాం. టైమింగ్ అనేది నేను కరెంట్ ఎనర్జీస్లో తీసుకుంటాను. ఇది లేట్ నైట్ థాట్స్ కదా, సో ఇందులో తీసుకోను. ఓకేనా? హైడెన్ ట్రూత్ మెసేజెస్, తన మనసులో ఏదైతే మీకు తెలియకుండా దాచుకున్న రహస్యాలు ఏంటో, ఆ మెసేజెస్ ఏంటో, ఆ భావాలు ఏంటో చూద్దాం. ఓకే. యూ స్పీక్ టు మీ థాట్ మ్యూజిక్. ఇక్కడ ఏంటి అంటే నైట్ పూట మీ పర్సన్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బ్లూటూత్ పెట్టుకుని చక్కగా సంగీతం వింటూ పడుకున్నారనుకోండి. ఆ సంగీతం ద్వారా మీరు తనకి మాటలు ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది, ఏదో మాట్లాడుతున్నారు. ఆ సంగీతంలో వచ్చే వర్డ్స్ ఉంటాయి కదా, ఇది నా పర్సన్ నాతో చెప్తుంది అని ఫీల్ అవుతున్నారు. వావ్, నైస్ కదా. ఎస్, నేను చాలా సంగీతం అంటే పిచ్చి నాకు. నేను మ్యూజిక్ లవర్ని. మీలో ఎంతమంది మ్యూజిక్ లవర్స్ చెప్పండి. ఓ మై గాడ్, పవర్ కట్. ఓకే. సో మీ పర్సన్ సంగీతం వింటున్నప్పుడు ఆ సంగీతంలో వచ్చే వర్డ్స్, ఆ లిరిక్స్, సంగీతం వచ్చేటప్పుడు లిరిక్స్ ఉంటాయి కదా, అవన్నీ మీరు తనతో చెప్తున్నట్టు తను ఫీల్ అవుతున్నారు. మీరు తనతో అట్లా మాట్లాడుతున్నట్టు సంగీతం వినేటప్పుడు మీరే తనతో ఇలా చెప్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారు అనేది తను అలా ఫీల్ అవుతున్నారు అనమాట. ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద డే. ఓకే, ఏదో ఒక రోజు మీ ఇద్దరి మధ్యన ఒక మంచి రోజే జరిగి ఉంటుంది. ఆ రోజుని అసలు మీ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు. ఒకవేళ మీరిద్దరు కలిసి ఉంటారు అంటే దూరం, ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అనుకోండి, మీ పర్సన్ మీరు కలిసి ఉండటము, మాట్లాడటము, లేకపోతే మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళటము, లేకపోతే ఎక్కడైనా మంచి ప్లేస్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయటము, ఏదో ఒక డే అయితే, లేదా మీ పర్సన్తో మీరు మంచిగా మాట్లాడి ఉండటము, మీ పర్సన్ చాలా హ్యాపీ ఫీల్ అవ్వటము, లేకపోతే ఏదో మీ రిలేషన్లో అయితే ఒక డే అయితే మీ పర్సన్ ఆ డేని మర్చిపోలేకపోతున్నారు, గుర్తు తెచ్చుకుంటూనే ఉన్నారు. ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద డే. ఆ రోజు ఏం జరిగింది ప్రతి విషయం తను గుర్తు తెచ్చుకుంటున్నారంట. ఓకే, సో నాకు తెలిసి అది చాలా హ్యాపీ డే అయి ఉంటుంది, అందుకని అంతసేపు పెద్దగా గుర్తు తెచ్చుకుంటున్నారు. ఓకేనా? హ్యాపీ డే కాబట్టి గుర్తు తెచ్చుకుంటారు. సాడ్ డే అయితే గుర్తు తెచ్చుకోరు కదా. ఓకేనా? I couldn't let you get close to me. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే, నిన్ను నేను నాకు బాగా దగ్గర కానివ్వకుండా దూరం పెట్టాను, నా దగ్గరికి రానియకుండా కొంచెం దూరం పెట్టాను. అంటే తను ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా. మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, అన్ని విషయాలు చెప్తున్నారు, కానీ అంత క్లోజ్ అవ్వనీయకుండా కొంచెం దూరం పెట్టారు మిమ్మల్ని మీ పర్సన్. I couldn't let you get close to me. Yes. నాకు దగ్గర అవ్వనీయకుండా నిన్ను కొంచెం దూరంగా పెట్టాను, నేనే నిన్ను దూరంగా పెట్టాను. మీరేంటి మీ పర్సన్కి మాటికి కాల్స్ చేస్తాం, మెసేజ్ చేయటం, తన గురించి వివరాలు తెలుసుకోవటం, తిన్నారా తినలేదా ఏం చేస్తున్నారు, మాటికి తనకి చాలా క్లోజ్ అయిపోతున్నారు. బట్ తను ఏం చేస్తున్నారు, కొంచెం మిమ్మల్ని ఇగ్నోర్ చేయటం, మిమ్మల్ని కొంచెం మరీ అంత క్లోజ్ అవ్వనీయకుండా దూరం పెట్టడం, ఇగ్నోర్ చేయటం అనమాట. సో నువ్వు నాకు ఎంత దగ్గర అవ్వాలని చూస్తున్నా, నాకు ఎంత క్లోజ్ అవ్వాలని చూస్తున్నా, నేనే కొంచెం నేను దూరం పెట్టానని అంటున్నారు మీ పర్సన్. దూరం పెట్టారు కదా, ఇగ్నోర్ చేశారు కదా మీ పర్సన్. మరి ఐ రీప్లే అవర్ కన్వర్సేషన్ ఓవర్ అండ్ ఓవర్. లేట్ నైట్ థాట్స్లో మీ పర్సన్ మీ గురించి తప్ప ఇంకేం ఆలోచించట్లా. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ చేసేయాలి, నా పర్సన్తో రీయూనియన్లోకి వెళ్ళిపోవాలి, నా పర్సన్తో కంప్లీషన్ అవ్వాలి, నాకు ఇదే ఆలోచిస్తున్నారు మీ పర్సన్. చూడండి, ఐ రీప్లే అవర్ కన్వర్సేషన్ ఓవర్ అండ్ ఓవర్. మీ ఇద్దరి మధ్యన ఏదైతే కన్వర్సేషన్ జరిగిందో అది మాటికి రీప్లే చేసుకుని వింటున్నారు మీ పర్సన్. ఒకవేళ మీ పర్సన్ దగ్గర మీ వాయిస్ రికార్డ్ ఉండొచ్చు, మీ వాయిస్ మెసేజ్ ఉండొచ్చు. సో అది మాటికి వింటున్నారన్నమాట. మీరేం చెప్పుంటారు, మీరేం మాట్లాడుంటారు, అవన్నీ మాటికి వింటున్నారు. మిమ్మల్ని ఎంత మిస్ కాకపోతే ఇవన్నీ వింటూ ఉంటారు మీ పర్సన్. మిమ్మల్ని చాలా టూ మచ్గా మిస్ అవుతున్నారు, క్రేవింగ్ ఫీల్ అవుతున్నారు. ఏదేమైనా సరే నా పర్సన్ నేను సాధించుకుని తీరాలి,
నా పర్సన్ నా లైఫ్లోనే ఉండాలి, నా పర్సన్ ఎవరికి దక్కటానికి వీలేదు. చాలా క్రేవింగ్, చాలా పొసెసివ్నెస్, చాలా ఫ్యాషన్ మీ పర్సన్కి. ఐ రిగ్రెట్ లయింగ్ టు యూ. మీ పర్సన్ మీతో చాలా అబద్ధాలు చెప్పారు. ఆ అబద్ధాలు చెప్పినందుకు తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, నీకు అబద్ధాలు చెప్పినందుకు మీ పర్సన్ ఇక్కడ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. చాలా అబద్ధాలు చెప్పారు మీతో. యు కమ్ క్లోజర్ దెన్ ఎనీ వన్. మీ పర్సన్కి మీరు దగ్గరైనంత ఇదిగా తన లైఫ్లో తనకి ఇంకెవరు అంత దగ్గర కాలేదంట. అంటే మీరు అంత దగ్గరయ్యారు. తను మిమ్మల్ని ఎంత ఇగ్నోర్ చేసినా, తను మిమ్మల్ని ఎంత దూరం పెట్టినా, బట్ మీరు మాత్రం తనకి చాలా దగ్గర అయిపోయారు. తను అంటున్నారు కదా అక్కడ, యూ కమ్ క్లోజర్ దెన్ ఎనీ వన్. మీరు దగ్గరైనంత ఇదిగా తనకి ఇంకా ఎవ్వరు దగ్గర కాలేదు, అంత దగ్గర అవ్వలేదు, అంత క్లోజ్ అవ్వలేదు తనకి ఎవరు. ఓకే, ఐ విల్ వెయిట్ ఫర్ ఎ సైన్ ఫ్రమ్ యూ. ఓ మై గాడ్, మీ పర్సన్ ఇక్కడ మీ సైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సైన్ మీనింగ్ సంకేతికం. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నారంటే, నీ నుంచి ఒక సంకేతికం అండి, సైన్, ఏదైనా జెస్చర్ ఇస్తే, అంటే ఒక హాయో ఒక హలోనో, ఓకే తన మెసేజ్ని రిసీవ్ చేసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారనో, సంథింగ్ ఒక జెస్చర్ లాంటిది ఏదైనా ఇచ్చినా, ఏదైనా ఒక సైన్ చూపించినా తను మీ లైఫ్లోకి రావడానికి రెడీగా ఉన్నారు. ఓకే, ఐ విల్ వెయిట్ ఫర్ ఏ సైన్ ఫ్రమ్ యూ. నీ నుంచి ఒక సైన్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఓకే, ఎందుకంటే మీకు చాలా కోపంగా ఉందేమో, తనని వస్తే తను కాల్ చేసినా, తను మీ లైఫ్లోకి వచ్చినా మీరు రిజెక్ట్ చేస్తారేమో ఆ భయంతో ఫస్ట్ మీ నుంచి ఒక సైన్ కావాలని అడుగుతున్నారు. మీ నుంచి ఒక జెస్చర్ ఇస్తే తను మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారు. ఓకే, అండ్ ఐ హోప్ దట్ యూ కెన్ ఫర్గివ్ మీ వన్ డే. ఎస్, తన తప్పులన్నీ, తన పొరపాటులన్నీ ఏదో ఒక రోజున మీరు క్షమిస్తారని తను ఎదురు చూస్తున్నారు. తను హోప్తో ఉన్నారనమాట. ఎస్, తను ఒప్పుకుంటున్నారు, నేను తప్పులే చేశాను, నేను అబద్ధాలే చెప్పాను, నేను మ్యానిపులేటింగే చేశాను. ఓకే, నిన్ను వదిలిపెట్టి నేను చీట్ చేసి వెళ్ళాను. ఓకే, ఏదో ఒక రోజున నా తప్పులని నేను సరిదిద్దుకోవాలని నేను అనుకుంటున్నాను. నీ లైఫ్లోకి వచ్చి ఏదో ఒక రోజున నా తప్పులు, నా పొరపాట్లు నన్ను క్షమిస్తామని నేను ఎదురు చూస్తున్నాను అంటున్నారు. ఓకే, మీరెందుకు క్షమించరు? ఓ ఐ లవ్ యూ. మీ పర్సన్ చూడండి మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు. మీ పర్సన్ మీరు నిజంగా అన్కండిషనల్ లవ్ చేస్తున్నారండి. ఇక్కడ ప్రాబ్లం వల్ల, పాస్ట్ లైఫ్ కర్మబంధం వల్లే మీ పర్సన్ మీ దగ్గరికి రాలేకపోతున్నారు. అంతే తప్ప మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని 100% ప్రేమిస్తున్నారు. ఓకేనా, పాస్ట్లో మీ విలువేంటో తెలుసుకోలేకపోయారు, కానీ ఇప్పుడు మీ విలువేంటి, మీ ప్రేమ ఏంటి, మీ కేరింగ్ ఏంటి, మీరేంటి అనేది తనకి పూర్తిగా అర్థమైంది. అందుకే దూరం అనేది మంచిదే, మరీ దూరం అనేది పెంచకూడదు. ఓకేనా, దూరం అనేది కొన్ని రోజులు దూరం అనేది మంచిదే. మరీ దూరం అనేది ఎక్కువ చేస్తే అది తెగిపోతుంది. దూరాన్ని మరీ ఎక్కువ చేయకూడదు. ఇద్దరి మధ్యన ఎంత కోపతాపాలు ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఒకళ్ళైనా సరే కొంచెం తగ్గి ముందుకు వెళ్ళటం మంచిది, రిలేషన్ బ్యాలెన్స్ అవ్వటానికి. సో మీ విషయంలో మీ పర్సన్ చాలా 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 తప్పులు చేశారు, చేయలేదంట్లా. తన తప్పులు తనే ఒప్పుకుంటున్నారు. సో మీ క్షమాపణ కోసం కూడా తను ఎదురు చూస్తున్నారు. సో ఎవరైతే ఇంత అన్కండిషనల్ లవ్ చేస్తున్నారో వాళ్ళని క్షమించే పర్సన్ కూడా మీరే అయి ఉండాలి. ఓకేనా, డెఫినెట్గా క్షమించండి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ది ఐ లవ్ యూ. మీ పర్సన్ మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు. తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. తన తప్పులన్నీ సరిదిద్దుకోవటానికి రావాలనుకుంటున్నారు. ఓకేనా, సో మీ క్షమాపణ కోసం తను ఎదురు చూస్తున్నారు. అదే మీరు క్షమించి మీరు ఎప్పుడు క్షమిస్తారు అనే దానికోసం ఎదురు చూస్తున్నారు. తను హోప్ ఉంది, ఏదో ఒక రోజున నన్ను క్షమిస్తారు అనేది తనకి హోప్ అయితే ఉంది. ఓకేనా, ఇదండి మీ పర్సన్ మొత్తం లేట్ నైట్ థాట్స్ అండ్ హెడ్ అండ్ సీక్రెట్ మెసేజెస్ ఇది. సో అందరూ ఈ రీడింగ్ని చూసి ఎవరికి ఎంతవరకు రిజనేట్ అయిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ డెఫినెట్గా యూనివర్స్కి అండ్ శివశక్తికి గ్రాటిట్యూడ్ని తెలపండి. అండ్ మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా, మీరు కూడా లైక్ అండ్ కామెంట్ రూపంలో శివశక్తికి గ్రాటిట్యూడ్ తెలపండి. ఓకే అండి, బాయ్.